జనరల్ లేదు కదా. ఉమ్మడి 3 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గత 2 ఒక చక్కటి ప్రోవర్బ్ చెప్పారు, బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ బుల్లెట్. నిజంగా బుల్లెట్ తోటైతే ఒక మనిషిని ఒకసారి చంపొచ్చు కావచ్చు, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేయచ్చు కావచ్చు, కానీ బ్యాలెట్ తోటి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవచ్చు. ఇవాళ తను చెప్పింది అది. తను ఎందుకు ఆ అంశాన్ని ఇక్కడ చెప్పిండ్రు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఓటేసినటువంటి ఓటరుకు ఒక విలువ, ఆత్మగౌరవం కావాలి అన్నారు. ఓటేసిన ఓటర్కి ఆత్మగౌరవం ఎప్పుడు వస్తుంది? తనకు బతుకు తెరువు ఉంటే, తను కష్టపడి పనిచేసుకునేటువంటి మార్గం ఉంటే, తనకు డబ్బు వస్తే, ఆ డబ్బుతోటి తన కష్టంతో తను 3 పూటల భోజనం చేసి కట్టుకోవడానికి 4 జతల మంచి బట్టలు ఉండి, ఉండడానికి ఒక ఇల్లుండి, గౌరవప్రదంగా సమాజంలో బతికినప్పుడు ఆత్మగౌరవం నిలబడుతుంది. ఓటర్ ఆత్మగౌరవం నిలబడము అంటే అది నిలబడాలి అంటే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి అంశం ముందుగా ఉపాధి కల్పన చేయడం. ఉపాధి కల్పన దిశగా రేపు గెలిస్తే నేనేం చేస్తాను అని చెప్పేది ఇందాకనే చెప్పిన తమ్ముడు. రెండో అంశం ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడు. ఆ విలువలు కాపాడినప్పుడే ప్రజలకు ఓటేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కల్పించినప్పుడు, మాకు మా నాయకులు ఉన్నారు అనేటువంటి ధైర్యం కల్పించినప్పుడు, మీకు ఏ సమస్య ఉన్నా మేము ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు ఆ నమ్మకం వస్తుంది. ఇందాక తమ్ముడు అన్నారు తను గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను అని. గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది పోయిన సంవత్సరం మేలో నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, మేము గెస్ట్ ఫ్యాకల్టీ కింద పనిచేస్తున్నామండి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు 1 క్లాసు 2 క్లాసులు అని చెప్పి ఇన్ని వేల రూపాయల కింద వెరీ లీస్ట్ అమౌంట్ ఇస్తారు, 7,000 8,000 9,000 అట్లా కూడా మేము తీసుకుంటున్నాము, ఆ జీతాలు మాకు సరిపోవు. గెస్ట్ ఫ్యాకల్టీ పేరు కింద దాదాపుగా అట్లా 2 గంటలు 3 గంటలు అంటారు, కానీ మేము కూడా 8 గంటలు 10 గంటలే పనిచేయాల్సి వస్తుంది. కానీ మాకు ఇచ్చేటటువంటి మాకేం పిఆర్సీ లేవు, లేకపోతే మాకేమి లేదంటే చదువుకున్నటువంటి పిల్లలకు డబ్బు రియంబర్స్ చేయడం కానీ, ప్రభుత్వం చేసేటటువంటి రియంబర్స్మెంట్ కూడా ఆన్ టైంలో చేయించాలని కూడా మేము అనేక రకాలైనటువంటి డిమాండ్లు చేస్తున్నాము. పాఠశాలలు తెరవడం అనేటువంటిది కూడా ఇక కరోనా దాదాపుగా వెనక్కి వెళ్ళిపోయినట్టే కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలన్నింటినీ కూడా రీఓపెన్ చేపిస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది మా ప్రధానమైనటువంటి భావన. మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇక ప్రైవేట్ రంగంలో ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మీ అందరికీ సోదరులారా నేనేం చెప్తున్నానంటే, లోకల్ రిజర్వేషన్ యాక్ట్ రావాలి అని చెప్పి మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. రేపు మీరందరూ కూడా సహకరించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిశ్రమలు లేదా ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్లో ఆయా జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగ కల్పన జరిగేటట్టుగా 80% ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగ కల్పన కల్పించేటటువంటి లోకల్ రిజర్వేషన్ యాక్ట్ తీసుకురావడానికి 100% నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట్లాడుతున్నాను. మేము దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి రిపీటెడ్గా ఈ డిమాండ్ చేస్తున్నాం. 1, ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. 2, లోకల్ రిజర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చి పట్టభద్రులందరికీ నిరుద్యోగులందరికీ కూడా ప్రైవేట్ సంస్థల్లో పరిశ్రమల్లో కూడా ఉద్యోగ కల్పన చేయాలి అని. 3వ అంశం, మీలాంటి చదువుకున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు, ఎంత డిసిప్లిన్డ్గా కూర్చున్నారు. నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా చూస్తుంటే. అంటే ఎంత ఆసక్తి ఉంది, లోపల ఎంత మంట ఉంది, ఒక సమస్యకు పరిష్కారం కావాలి అని మీరు ఎంత చూస్తున్నారు అనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ చదువుకున్నటువంటి పట్టభద్రులుగా మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చి 5 మందో 10 మంది చేతనో గ్రూప్స్గా తయారు చేసి ప్రభుత్వం నుంచే కొంత లోన్స్ ₹1,00,000, ₹5 లక్షలు, 10,000 లోన్ల రూపాల్లో ఇచ్చి మీకు మీరుగానే ఉపాధి దిశగా ఉపాధి కల్పించుకున్నటువంటి చిన్న కుటీర పరిశ్రమలు, లేదంటే నిజంగా స్కిల్ కనుక ఉంటే పెద్ద పరిశ్రమలో 50 లక్షలు 20 లక్షలు షూరిటీ లేకుండా గ్యారంటీ లేకుండా కూడా పరిశ్రమలు పెట్టుకునేటువంటి ఒక అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చే దానికి కూడా నేను రేపొద్దున గెలిచిన తర్వాత ఆ స్వయం ఉపాధి దిశగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీకు వితౌట్ షూరిటీ మీకు ప్రభుత్వం నుంచి
కొంత డబ్బు అందడానికి కూడా నా వంతు ప్రతిపాదన ఖచ్చితంగా నేను ప్రభుత్వం ముందు ఉంచుతా అని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నాను. ఇదేం అసాధ్యం కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వారు ఒక అవకాశం ఇచ్చారు. చదువుకున్నటువంటి ఎంఎస్సి, ఎంఏ, బిఎడ్, పిహెచ్డీలు చేసినటువంటి యువత 5-10 మంది కలిసి ఒక రిప్రజెంటేషన్ పట్టుకొస్తే నియోజకవర్గ కేంద్రాల్లో మీరు విద్యా సంస్థలు పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి మేము లోన్లు ఇస్తాము, భూములు ఇస్తాము, సబ్సిడీ ఇస్తాము, మేము మా వైపు నుంచి సహకారం ఉంటుందని ఒక రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు, వారి దగ్గర నుంచి ఒక ఆఫర్ వచ్చినప్పుడు చాలా మంది విద్యావంతులు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాలేజీలు, స్కూళ్ళు పెట్టుకున్నారు ప్రభుత్వం నుంచి దొరికినటువంటి సహకారంతో. 5-10 మంది కలిసి ఇవాళ పేరు పొందినటువంటి చాలా విద్యా సంస్థలు కూడా ఆనాడు అట్లా పెట్టినట్టు ప్రభుత్వ విద్యారంగానికి ధీటుగా నడుపుతున్నటువంటి బడ్జెట్ పాఠశాలలు, బడ్జెట్ కళాశాలలు కూడా అట్లా పెట్టినాయి. కాబట్టి ఇది ఒకసారి రుజువైనటువంటి అంశం, అది అసాధ్యమైనటువంటి అంశమేం కాదు. అయితే విద్యా సంస్థలు నెలకొల్పడం అనేటువంటిది ఒక అంశం అయితే, ఇతర రంగాల్లో కూడా ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, 10 మందికి ఉపాధి కల్పించేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయ సహకారాలు అందే విధంగా ఏ నియోజకవర్గము, ఏ జిల్లా, ఏ ప్రాంతము, ఏ ప్రాంతాల్లో ఎట్లాంటి పరిశ్రమలు పెట్టుకుంటే అక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కొంతమంది కుల వృత్తులను కూడా పారిశ్రామికరంగా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు బర్రెలు కొనుక్కొని బర్రెలు ఏమంటారు, బర్రెల కాసుడు, మేకల కాసుడు, చేపలు పెంచుడు, ఇది కాదు పరిశ్రమ అంటే. ఇది కాదు పరిశ్రమ అంటే, ఇది కాదు. ఎందుకంటే మన అమ్మ నాయన గొర్రెలు కాసింది కాబట్టి మనం కూడా గొర్రెలు కాయడము అనేటువంటిది కాదు సిస్టమ్. ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రుల్లో నిజంగానే ఆయా కుల వృత్తులుగా అవి వస్తే వాళ్ళందరికీ కూడా దాన్ని ఒక పరిశ్రమగా చేసుకునేటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి, నిజమే గొర్రెలు కాసుకుంటే కాసుకుంటాం, కానీ ఒక 100నో 200లో 1000 వాటిని పెట్టి దాన్ని ఒక ఇండస్ట్రీ లాగా డెవలప్ చేస్తే రేపు పొద్దున మీరు 10 మందికి ఉపాధి ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. మీకు ఒకవేళ స్కిల్ లేకపోతే కనుక డెఫినెట్గా నియోజకవర్గ కేంద్రాల్లో లేకపోతే జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను కూడా ప్రభుత్వమే పెట్టే విధంగా డెఫినెట్గా నేను ఆ దిశగా ప్రయత్నం చేస్తానని కూడా మీకు మరొకసారి నేను చెప్తున్నాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. చేపలు పట్టుకోండి, చేపలు వేయండి, చేపలు అమ్ముకోండి అని అంటే అది కాదు యువతకు చెప్పాల్సినటువంటిది. ఇవాళ ఫిషరీస్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఇవాళ చేపల ఎగుమతి చేస్తున్నారు, ఇవాళ దాని నుంచి మెడిసిన్ తయారు చేస్తున్నారు, ఇవాళ చేపల చెరువులు పెట్టి లక్షలు సంపాదించే ఫార్మర్స్ కూడా ఉన్నారు. అంటే అటు దిశగా ప్రోత్సహించి యువతను వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటటువంటి వ్యవస్థను మనం తయారు చేయాలి. ఇవాళ ప్రపంచం ఏ వైపు పోతుంది, ఉన్నటువంటి యువతకు ఎటువంటి అవకాశాలు వస్తే యువత కూడా ఆర్థికంగా నిలదొక్కుంటారో వాటన్నిటిపైన కూడా నేను దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నాను. అదృష్టవశాత్తు మీడియాలో ఉండటం వల్ల నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒక జర్నలిస్ట్గా ఉన్న సమయంలోనే నాకు చాలా రావడం జరిగింది. రేపొద్దున నేను గెలిచిన తర్వాత మీ అందరి ప్రతినిధిగా డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్ ముందుంచి ఖచ్చితంగా అమలయ్యేటట్టు చేస్తాను. అది 100% చేస్తానని నేను చెప్తున్నాను. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇంకా ఎవరైనా ఏ అంశం గురించి అయినా మాట్లాడదలుచుకున్నారా?